హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 8086 ఒక మ్యాక్సిమం మోడ్ ఆపరేషన్ని డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ మినిమం మోడ్ ఆపరేషన్ కూడా డిస్కస్ చేశాను. ఒకసారి దాన్ని చూసి నెక్స్ట్ దీనికి రండి. మినిమం మోడ్ ఆపరేషన్లో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్స్ అన్నవి యూజ్ చేస్తాం. ఇవన్నీ ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. మినిమం మోడ్లో అయితే మల్టిపుల్ మైక్రో ప్రాసెసర్స్ అన్నవి గ్లోబల్గా కొన్ని రిసోర్సెస్ అన్నవి అన్ని మైక్రో ప్రాసెసర్లు యూజ్ చేసుకోవాలి. మినిమం మోడ్లో అయితే ఒకటే మల్టిపుల్ మైక్రో ప్రాసెసర్ కాబట్టి పర్వాలేదు. కానీ మ్యాక్సిమం మోడ్లో చాలా మైక్రో ప్రాసెసర్ 2 కానీ 3 కానీ ఎన్నైనా నెంబర్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్స్ మనం యూజ్ చేయొచ్చు. కానీ అన్నిటికి గ్లోబల్ రిసోర్సెస్ అనేసి కొన్ని ఉంటాయి. గ్లోబల్ రిసోర్సెస్ అంటే అన్ని మైక్రో ప్రాసెసర్లకి కలిపి ఒకటే బస్ కానీ ఒకటే మెమరీ కానీ అలా ఉంటాయి. అదే మళ్ళీ వీటికి లోకల్ రిసోర్సెస్ కూడా ఉంటాయి. లోకల్ రిసోర్సెస్ అంటే సమ్ చిప్స్, కంట్రోల్ చిప్స్ అనేసి ఇలాగా ల్యాచెస్, ట్రాన్స్ రిసీవర్స్, చిప్ సెలక్షన్స్, సమ్ లోకల్గా ఉండి రిసోర్సెస్ ఉంటాయి, సమ్ గ్లోబల్గా ఉండి రిసోర్సెస్ ఉంటాయి. గ్లోబల్గా ఉన్న రిసోర్సెస్ని యాక్సెస్ చేయాలంటే ఇక్కడ కంట్రోల్ బస్ ఉంది కదా, ఈ కంట్రోల్ బస్ ద్వారా కంట్రోల్ సిగ్నల్స్ అన్నవి జనరేట్ అవుతాయి. ఈ కంట్రోల్ సిగ్నల్స్ వల్ల మనకి తెలుస్తుంది అనమాట. దీని నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ వెళ్తుంది. ఎక్నాలెడ్జ్మెంట్ అంటే బ్రోస్ని రిక్వెస్ట్ చేస్తాయి. ఇలా సిగ్నల్స్ బయటకి అవుట్ సైడ్ వరల్డ్లో వేస్తుంది. అంటే ఎప్పుడైనా ఇప్పుడు ఒక ప్రాసెసర్ బస్సుని యూజ్ చేసుకుంటుంది అనుకోండి, మెయిన్ బస్ని, ఆ బస్సుని రిక్వెస్ట్ చేస్తూ ఇది రిక్వెస్ట్ పంపుతుంది ఆ ప్రాసెసర్కి నాకు బస్సు కావాలి డేటా యాక్సెస్ కోసం అనేసి. అప్పుడు ఆ ప్రాసెసర్ నుంచి ఓకే ఎక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్ వస్తుంది. అప్పుడు ఈ ప్రాసెసర్ దానికి రెస్పాండ్ అయ్యి బస్సు యాక్సెస్ని తీసుకుంటుంది. ఈ ప్రాసెసరు ఆ మెమరీ ఆర్గనైజేషన్ ఏదైతే డేటాను ట్రాన్స్ఫర్ చేయాలో ఆ మెమరీ ట్రాన్స్ఫర్ చేసేంత వరకు ఏదైతే ఇక్కడికి దీనికి సపోర్ట్ ఇచ్చిందో, ప్రాసెసర్ని యాక్సెస్ ఇచ్చిందో, ఆ ప్రాసెసరు అప్పుడు దాకా హోల్డ్లో ఉంటుంది అనమాట. హోల్డ్లో ఉండి దాని ఇంటర్నల్గా మామూలుగా ప్రోగ్రామ్స్ అన్నీ మామూలుగా వితౌట్ బస్సు లేకుండా చేసుకోవాల్సిన ప్రోగ్రామ్స్ అన్నీ అది కంప్లీట్ చేసుకుంటుంది. నెక్స్ట్ దీని పని అయిపోయాక బస్ అన్నది దానికి హ్యాండ్ ఓవర్ చేసేస్తుంది. అప్పుడు ఆ ప్రాసెసర్ దానికి సంబంధించిన బస్ ద్వారా చేయాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కంప్లీట్ చేస్తుంది. ఇది మినిమం మోడ్కి మ్యాక్సిమం మోడ్కి డిఫరెన్స్. మినిమం మోడ్లో మ్యాక్సిమం మోడ్లో సేమ్ అయ్యే వాడతాము మనం డయాగ్రామ్లో కూడా డివైజెస్. బట్ ఒకటి యాక్సెస్గా ఉంటుంది, బస్ కంట్రోలర్ ఒకటి యాక్సెస్గా ఉంటుంది. ఎందుకంటే సింగిల్ బస్సు వాడతాం గ్లోబల్గానే. సో ఆ సింగిల్ బస్సుని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్న దానికోసం బస్ కంట్రోలర్ని మనం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూసుకుంటే మనం మ్యాక్సిమం మోడ్లో మనం పిన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మోడ్ పిన్స్ కూడా మనం డిస్కస్ చేసాం. ఏంటంటే రిక్వెస్ట్ అండ్ గ్రాంట్ 2 పిన్స్ ఉంటాయి. మళ్ళీ లాక్ అన్న ఒక పిన్ ఉంటుంది. స్టాటస్ పిన్స్ 3 పిన్స్ ఉంటాయి. S0, S1 అండ్ S2 యాక్టివ్లో పిన్స్ అన్నాయి. మళ్ళీ క్యూ సెలెక్షన్ పిన్స్ కూడా ఉంటాయి. QS0 అండ్ QS1 అవి క్యూ సెలెక్ట్ చేసుకునే పిన్స్. ఆ పిన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం ముందర పిన్ డిస్క్రిప్షన్లో. ఒకసారి దాన్ని కూడా చూడండి. ఇక్కడికి వస్తే మనకి క్లాక్ జనరేటర్ ఉంటుంది. అన్నిటిని సింక్రోనస్గా వర్క్ అవటం కోసం క్లాక్ జనరేటర్ ఉంటుంది. ఒక క్లాక్ 8086కి, ఇంకో క్లాక్ బస్ కంట్రోలర్ కూడా ఇచ్చాం. ఇక్కడ రీసెట్ పిన్ ఆల్రెడీ మినిమం మోడ్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంది. బట్ ఇక్కడ బస్ కంట్రోలర్కు ఒక క్లాక్ సిగ్నల్ వెళ్ళింది. ఇక్కడ వస్తే మ్యాక్సిమం మోడ్లో కాబట్టి మనం స్టాటస్ సిగ్నల్స్ని మనం తీసుకుంటున్నాం పిన్స్. బస్ ఎనేబుల్ యాజువల్గా ఎప్పుడు చిప్ సెలెక్ట్ లాజిక్కే వెళ్తుంది ఎప్పుడని. ఇక్కడ బస్ కంట్రోలర్కి వస్తే ఇక్కడ ఈ స్టాటస్ సిగ్నల్స్ బట్టి ఇక్కడ ఈ అవుట్పుట్ సిగ్నల్స్ అన్నవి జనరేట్ చేస్తుంది. ఇక్కడ స్టాటస్ సిగ్నల్స్ ఏంటి, ఇన్పుట్ సిగ్నల్స్ అన్నమాట. బస్ కంట్రోలర్కి 8086 మైక్రో కంట్రోలర్ నుంచి వచ్చే స్టాటస్ సిగ్నల్స్. ఈ సిగ్నల్స్ బట్టే ఇది అవుట్పుట్ సిగ్నల్స్ అన్నవి జనరేట్ చేస్తుంది. మెమరీ రీడ్ కమాండ్ సిగ్నల్, మెమరీ రైట్ కమాండ్ సిగ్నల్, IO రీడ్ కమాండ్ సిగ్నల్, IO రైట్ కమాండ్ సిగ్నల్, ఇవన్నీ యాక్టివ్లో సిగ్నల్స్. ఈ అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ అనే సిగ్నల్, డేటా ఎనేబుల్ సిగ్నల్, డేటా ట్రాన్స్ఫర్ అండ్ రీడ్ అనే సిగ్నల్స్ దీని నుంచి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇన్ కేస్ మినిమం మోడ్లో అనుకోండి, ఈ అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్, డేటా ట్రాన్స్ఫర్ ఆర్ రిసీవ్ అవన్నీ 8086 నుంచే కంట్రోల్ సిగ్నల్స్ అవుట్ సైడ్ వరకు వెళ్ళి. కానీ మ్యాక్సిమం మోడ్లో
బస్ కంట్రోలర్ నుంచి వెళ్తాయి ఆ సిగ్నల్స్ అన్నీ. ఇదిగోండి అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ నుంచి ల్యాచ్కి ఇస్తాం, అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ నుంచి ఎస్టీబీకి ఇస్తాం, ల్యాచెస్కి ఇస్తాం. ల్యాచెస్ ఏం చేస్తే అడ్రస్ని రిమూవ్ చేస్తే ఆ బస్ నుంచి మల్టీప్లెక్స్డ్ నుంచి వచ్చిన మల్టీప్లెక్స్డ్ అయ్యి వచ్చిన దాని నుంచి ఆ అడ్రస్ని రిమూవ్ చేస్తాయి. నెక్స్ట్ వన్ డేటా ఎనేబుల్ పిన్, డేటా ట్రాన్స్ఫర్ అండ్ డేటా ఎనేబుల్ పిన్ అన్నవి ట్రాన్స్ రిసీవర్కి ఇస్తాం. ఇది డేటా ట్రాన్స్ఫర్ పిన్ వచ్చి ఇలా వచ్చి డిఐఆర్కి వెళ్తుంది, డేటా ఎనేబుల్ పిన్ వచ్చి జీకి వెళ్తుంది. ఇక్కడ ఇక్కడ మనం ఒక అండ్ గేట్ వాడాం, విసిసి కనెక్ట్ చేసాము ఒక ఇన్పుట్కి, ఇంకో ఇన్పుట్కి డేటా ఎనేబుల్ని కనెక్ట్ చేసాం. అది నాండ్ గేట్ వాడాం, ఇది నాండ్ గేటు, ఒకటి విసిసి కనెక్ట్ చేసాం, ఇంకో డేటా ఎనేబుల్ కనెక్ట్ చేసాం. ఎందుకు ఇలా పెట్టామంటే మనకి ఇక్కడ యాక్టివ్ హై సిగ్నల్ వస్తుంది, కానీ ఇక్కడ మనకు కావాల్సింది యాక్టివ్ లో సిగ్నల్ రావాలి. జీ బార్ ఇక్కడ యాక్టివ్ లో సిగ్నల్ రావాలి మనకి. సో దట్స్ వై మనం అండ్ గేట్ వాడుతున్నాం. ఓకే, మనం ట్రాన్స్ రిసీవర్స్ ఆర్ బైడైరెక్షనల్ బఫర్స్, వీటిని డేటా యాంప్లిఫైర్స్ అంటాం. వీటిని కూడా డి టైప్ ఫ్లిప్ ఫ్లాప్స్, ల్యాచెస్ అంటే ఫ్లిప్ ఫ్లాప్స్ డేటా స్టోరేజ్ డివైజెస్ కింద యూజ్ చేస్తాం, బఫర్స్ కింద. ఇది ల్యాచ్ ట్రాన్స్ రిసీవర్ ఏం చేస్తుంది, మల్టీప్లెక్స్ అయిన డేటా అండ్ అడ్రస్ని మల్టీప్లెక్స్ అయిన దాంట్లోంచి డేటాను రిమూవ్ చేస్తుంది. ర్యామ్ ఎందుకు యూజ్ అవుతుంది, ప్రోగ్రామ్ మెమరీ స్టోర్ చేసుకుంటే, రోమ్ అన్నది మానిటర్ డేటా అన్నది స్టోర్ చేసుకుంటే, ఐఓ అన్నది ఐఓ ఇన్పుట్ని నుంచి మన డేటా యాక్సెస్ కోసం, అవుట్పుట్లోకి డేటా ట్రాన్స్ఫర్ చేయడం కోసం యూజ్ అవుతుంది. ఐఓ డివైజెస్ ఆల్ మనం మినిమం మోడ్లో డిస్కస్ చేసాం దీని అంతటి గురించి. ఇక్కడ ఈ 3 స్టేటస్ సిగ్నల్స్ బట్టి మనం బస్ కంట్రోలర్ అవుట్పుట్ సిగ్నల్స్ అన్నవి జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఈ 3 స్టేటస్ సిగ్నల్స్ చూసుకోండి. 000 అయినప్పుడు ఇంటరప్ట్ ఎక్నాలజ్మెంట్ అన్నది జనరేట్ చేస్తుంది సిగ్నల్. 001 అయినప్పుడు ఐఓ రీడ్ కమాండ్ అన్నది యాక్టివ్ చేస్తుంది. 010 అయినప్పుడు ఐఓ రైట్ కమాండ్ అన్నది యాక్టివేట్ చేస్తుంది. 011 వచ్చినప్పుడు హాల్ట్, నో ఆపరేషన్ ఏ ఆపరేషను చేయదు, నన్ అనమాట హాల్ట్ అంటే. 100 అంటే ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేస్తుంది, అంటే ఇక్కడికి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఉంటుంది కదా, ఏ వర్క్ అయితే చేయాలో ఆ ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేసుకుంటుంది మెమరీలోని. ఓకే, 101 అంటే మెమరీ రీడ్ కమాండ్ సిగ్నల్ని హై చేస్తుంది. 110 అంటే మెమరీ రైట్ సిగ్నల్ని యాక్టివ్ చేస్తుంది. 111 అంటే ప్యాసివ్, అంటే నో ఏ ఆపరేషను చేయదు. అంటే ఎక్కడి నుంచి చూడండి, 111 అంటే 000 దీనికి వెళ్ళిందంటే ఏ సిగ్నల్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేనట్టు ఇక్కడ. సో అది ప్యాసివ్ స్టేట్లో ఉంటుంది, అంటే ఏ వర్క్ చేయదు, అలా ఉంటుంది అంతే. దీన్ని ఈ మినిమమ్ని మనం మ్యాక్సిమమ్ని టైం డయాగ్రామ్స్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ టైమింగ్ డయాగ్రామ్స్లో ఫస్ట్ రీడ్ టైమింగ్ డయాగ్రామ్ని, తర్వాత రైట్ టైమింగ్ డయాగ్రామ్ని డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే T1, T2, T3, T4 ఈ 4 క్లాక్ పల్సెస్లో మనం టైమింగ్ డయాగ్రామ్ని డ్రా చేసాం. వన్ బస్ సైకిల్కి ఈ అన్నీ జరుగుతాయి, ఈ వర్క్స్ అన్నీ. T1 యాక్టివేట్ టైం పీరియడ్లో అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ అన్నది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ అప్పుడు మనకి అడ్రస్ ప్రజెంట్ ఉంటుంది కదా, ఇక్కడ మనకి అడ్రస్ బస్లో అడ్రస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. T1 అండ్ T2లో అడ్రస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకా అడ్రస్ అండ్ డేటా మల్టీప్లెక్స్ ఉన్న దాంట్లో T1లో అడ్రస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ ఏం చేస్తుంది, అడ్రస్ని ల్యాచ్ చేసి లోకల్ బస్సులో, ఇక్కడ లోకల్ బస్సు ఉంది కదా, ఈ లోకల్ బస్సులో ట్రాన్స్ఫర్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వస్తే ఇక్కడ T2 సిగ్నల్ తర్వాత స్టేటస్ సిగ్నల్ యాక్టివేట్ అవుతుంది. T1, T2 దగ్గర స్టేటస్ సిగ్నల్ యాక్టివేట్గా ఉంటుంది, T1, T2 సైకిల్స్ దగ్గర. T3 అండ్ T4 సైకిల్స్ దగ్గర స్టేటస్ సిగ్నల్ ఇన్యాక్టివ్ అవుతుంది, స్టేటస్ సిగ్నల్ ప్రజెంట్ అవ్వదు. నెక్స్ట్ సైకిల్ ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. అడ్రస్ అండ్ స్టేటస్ మనం చూసుకున్నాం. బస్ హై ఎనేబుల్ కూడా అడ్రస్ అండ్ స్టేటస్తో మల్టీప్లెక్స్ అయ్యి ట్రాన్స్ఫర్ అవుతుంది. మెమరీ అండ్ ఐఓ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. మెమరీ ఆర్ ఐఓ ఈ సిగ్నల్ కూడా ఈ అడ్రస్ అండ్ స్టేటస్తో మల్టీప్లెక్స్డ్ అయ్యి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. మెమరీ ఆపరేషన్ జరుగుతుందా, ఐఓ ఆపరేషన్ జరుగుతుందా అన్నది చెప్పడం కోసం ఈ సిగ్నల్ కూడా ఇందులో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫ్రమ్ T1 టు T4 ఈ సిగ్నల్ అన్నది యాక్టివేట్లో ఉంటుంది. T1 టు T4 మెమరీ ఆర్ ఐఓ ఈ సిగ్నల్ యాక్టివేట్లో ఉంటుంది, యాక్టివ్ హై స్టేట్లో ఉంటుంది. అడ్రస్ అండ్ డేటాకి వస్తే T1
టైం సైకిల్లోనే అడ్రస్ అన్నది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇక్కడ మెమరీ రీడ్ చేస్తున్నాం, మెమరీ రీడ్ చేయొచ్చు లేదంటే ఐఓ రీడ్ చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్గా మెమరీ రీడ్ అనేది చెప్పాను, మెమరీ రీడ్ కమాండ్. ఇది యాక్టివ్ లో కమాండ్ కాబట్టి ఇక్కడ రీడింగ్ సైకిల్ కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ టైం సైకిల్లో మనకి డేటా అడ్రస్ అన్నది ఫిక్స్ అయింది. సో రీడింగ్ ఆపరేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. T1 హాఫ్ సెకండ్ సైకిల్నే ఉంది కదా, అక్కడి నుంచి మనకి అడ్రస్ రీడింగ్ అన్నది స్టార్ట్ అయింది, కొంచెం డిలే వచ్చింది. రీడ్ ఆర్ ట్రాన్స్ఫర్, మనం రీడింగ్ సైకిల్ చేస్తున్నాం కాబట్టి రీడ్లో ఉంది. యాక్టివ్లో అంటే యాక్టివ్లో ఉంటే రీడ్ ఆపరేషన్ జరుగుతున్నట్టు. డేటా ఎనేబుల్, ఇక్కడ మనం ఇలా వస్తే ఇక్కడ అడ్రస్ ప్రజెంట్ అయింది బస్సు మీద. అడ్రస్ ట్రాన్స్ఫర్ అయ్యాక బస్సు మీద ఏమొచ్చింది, డేటా వచ్చింది. అంటే ఇక్కడ మెమరీ ఒక ర్యామ్కి ఇచ్చాం అనుకోండి, మెమరీ రీడ్ ఇచ్చాం, ఓకే. ఇక్కడ నుంచి మెమరీ ఇక్కడికి రీడ్ చేస్తుంది, ఇందులోకి ట్రాన్స్ఫర్ రిసీవర్స్ నుంచి మెమరీ రీడ్ చేస్తుంది. రీడ్ చేసింది బస్సు మీదకి రీడ్ చేయాలి కదా ముందర డేటా. ఈ బస్సు మీదకి డేటా అన్నది రీడ్ చేసింది, ఇదిగోండి బస్సు మీదకి డేటా అన్నది రీడ్ చేసింది. అందుకని రీడ్ సిగ్నల్ ఇక్కడ దాకా యాక్టివ్ హై ఉంటుంది. డేటా ఎనేబుల్, డేటా ఎనేబుల్ ఏంటంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, డేటా ఎప్పుడే ఎనేబుల్ అవుతుంది, ఇక్కడ మనం డేటా ఏమీ రీడ్ చేయట్లేదు. సో డేటా ఎనేబుల్ అన్నది యాక్టివ్ లోలో ఉంటుంది, ఓకేనా. ఇక్కడ ఇది ఇన్యాక్టివ్గా ఉంది డేటా ఎనేబుల్ అన్నది. 1 ఇస్తే 0, సో 0 ఇస్తే 0 బార్ ఈక్వల్ టు 1, 1 బార్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 0 బార్ ఇచ్చాం అంటే ఇన్యాక్టివ్గా ఉంది. సో కాబట్టి అవుట్పుట్ కింద మనకి యాక్టివ్ హై సిగ్నల్ చూపిస్తుంది, ఇన్యాక్టివ్గా ఉంది ఇక్కడ ఈ డేటా ఎనేబుల్ అన్నది, ఓకే. ఇది రీడ్ సైకిల్ కంప్లీట్గా. నెక్స్ట్ రైట్ సైకిల్కి వద్దాం. రైట్ సైకిల్ కంటే అదే టైమింగ్ సైకిల్ ఉంటుంది, క్లాక్ అదే సేమ్ క్లాక్. అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ కూడా ఫస్ట్ T1 అనే సైకిల్ కడే అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ యాక్టివేట్ అవుతుంది. ఆ T1 సైకిల్లోనే అడ్రస్ అన్నది ల్యాచ్ చేసి లోకల్ బస్సులో ప్రజెంట్ అవుతుంది. అడ్రస్ అన్నది T1 సైకిల్లోనే. బస్ హై ఎనేబుల్ కూడా T1 సైకిల్లోనే యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ మనం వచ్చేసి స్టేటస్ T2 నుంచి టిల్ T4 వరకు ప్రజెంట్ అవుతుంది స్టేటస్ సిగ్నల్ ఇక్కడ. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ ఉన్నట్టే యాక్టివ్ వెయిట్లో ఉంటుంది. T1 అండ్ T2 టైం పీరియడ్స్లో యాక్టివేట్గా స్టేటస్ ఇన్యాక్టివేట్ అవుతుంది T3 అండ్ T4 టైం సైకిల్స్లో. ఇక్కడ ఎగ్జాంపుల్గా మెమరీ రైట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి డేటా అవుట్ ఉంది. ఫస్ట్ T1 సైకిల్లో అడ్రస్ అన్నది ల్యాచ్ అయిపోయి లోకల్ బస్సులో ప్రజెంట్ అయింది. సో T2 నుంచి T4 వరకు ఆ అడ్రస్లో మెమరీని డేటా బస్సులో ప్రజెంట్ చేస్తుంది. డేటా అవుట్ D15 టు D0 డేటా అవుట్ అవుతుంది అనమాట. దీని నుంచి ర్యామ్ నుంచి డేటా అవుట్ అవుతుంది ఇలాగా. సో ఇక్కడ T2 టు T4 సైకిల్స్ వరకు డేటా అవుట్ అవుతుంది. మెమరీ రైట్ చేస్తున్నాం మనం ఇక్కడ. మెమరీ రైట్ సిగ్నల్ యాక్టివేట్ అవుతుంది ఇక్కడ. T3 టు T4 మెమరీ రైట్ సిగ్నల్ యాక్టివేట్ అయ్యింది. నెక్స్ట్ వన్ మనం డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. యాక్టివ్ హై సిగ్నల్ డేటా ట్రాన్స్ఫర్ అంటే యాక్టివ్ హై సిగ్నల్. ఇది 1, ఇది 0, ఓకే. రిసీవ్ అంటే 0, యాక్టివ్ లో సిగ్నల్ రావాలి. 1 కాబట్టి యాక్టివ్ హై సిగ్నల్. ఇదిగోండి యాక్టివ్ హై సిగ్నల్ వచ్చింది. నెక్స్ట్ వన్ డేటా ఎనేబుల్, డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ డేటా ఇక్కడ నుంచి ఇక్కడ ఈ టైం పీరియడ్ నుంచి ఈ టైం పీరియడ్ వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో డేటా ఎనేబుల్ అయ్యింది. ఇక్కడ T2 దగ్గర నుంచి ఎనేబుల్ అయ్యి టిల్ T4 వరకు ఎనేబుల్ అయ్యే ఉంది, ఓకే. ఇది టైమింగ్ డయాగ్రామ్స్ అనమాట. డిఫరెన్స్ ఏంటి, మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మినిమం మోడ్లో సింగిల్ మైక్రో ప్రాసెసర్ని యూజ్ చేస్తాం. సింగిల్ మైక్రో ప్రాసెసరే అన్ని కంట్రోల్ సిగ్నల్స్ని జనరేట్ చేసుకుంటాం. మ్యాక్సిమం మోడ్లో మల్టిపుల్ మైక్రో ప్రాసెసర్స్ని యూజ్ చేస్తాం. కంట్రోల్ సిగ్నల్స్ని బస్ కంట్రోలర్ జనరేట్ చేస్తుంది. అది మెయిన్ డిఫరెన్స్ అంతే, ఓకే. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే మ్యాక్సిమం మోడ్లో గ్లోబల్ రిసోర్సెస్ ఉంటాయి, లోకల్ రిసోర్సెస్ ఉంటాయి. గ్లోబల్ రిసోర్సెస్ వచ్చేసరికి బస్సెస్, మెమరీస్ ఇలాంటివి ఉంటాయి, ఐఓ డివైస్. లోకల్ రిసోర్సెస్ వచ్చేసి సమ్ చిప్స్ అనమాట, ల్యాచెస్ కానీ ట్రాన్స్ఫర్ రిసీవర్స్ ఇలాంటి సమ్ చిప్స్ అన్నవి 8086కి లోకల్ రిసోర్సెస్ కింద వర్క్ అవుతాయి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నేను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను టాపిక్. సో
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.